రాజమాత అహల్యాబాయి హోల్కర్ను కీర్తిస్తూ శోభాయాత్ర. రాజమాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది 300 జయంతి సందర్భంగా ఆమె గొప్పదనాన్ని కీర్తిస్తూ బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో కవాడిగూడ సిజిఓ టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వందలాది మంది మహిళలతో అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు జి. భరత్ గౌడ్, జయంతి ఉత్సవాల కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణి అహల్యబాయి తన సంస్థానం నుండి వచ్చిన ఆదాయంతో దేశంలో అనేక సంస్థానాలలో హిందూ దేవాలయాలను నిర్మించారని అన్నారు. స్వతహాగా శివుని భక్తురాలైన అహల్యబాయి సేవకు దానధర్మాలకు మారుపేరుగా నిలిచారని అన్నారు. ముస్లిం రాజుల దాడులతో శిథిలమైన కాశీ, ద్వారకా, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, కృష్ణేశ్వర్ పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించారని కొనియాడారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఇండోర్ విమానాశ్రయానికి రాణి అహల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిందన్నారు. ఈ శోభాయాత్రలో బీజేపీ మహంకాళి జిల్లా మాజీ అధ్యక్షులు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, బీజేపీ మహిళా కార్పొరేటర్లు కేతినేని సరళ, చీర సుచిత్ర, కొంతం దీపిక, సుప్రియ, పావని గారు, కుమారి జి. రచనశ్రీ, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బాణుక నర్మద, జయంతి ఉత్సవాల సహా కన్వీనర్లు శారద, అనిత, హరి అరవింద్, నాగేశ్వర్ రెడ్డి, అనూష, కెఎం కృష్ణ, వై. శ్రీనివాస్ ముదిరాజ్, రాము వర్మ తదితరులు పాల్గొన్నారు.